హలో సార్, మీ అందరికీ గుడ్ ఈవినింగ్ సార్. ప్రతి ఒక్కరికి ఐఎమ్ కొండపల్లి చిన్న యూట్యూబ్ ఛానల్ సార్ నాది. సార్ మాది రెడ్డిగూడెం ఎన్టీఆర్ జిల్లా సార్. సార్ నేను జగ్గారపుట్లనే కొండ మీదకి వచ్చి ఈరోజు ఎంతో కష్టపడి చేశాను సార్. ఇంకా ముందు ముందు ఎంతో కృషి చేస్తాను సార్. లైఫ్ లాంగ్ డ్యాన్స్ చేస్తాను సార్. లైఫ్ లాంగ్ నాకు వేయాలని ఉంది. ఏదేమైనా సరే, ఫీల్డ్ విరిగిపోయినా సరే, అవయవాలు పనికి రాకపోయినా సరే, ఎలాగోలాగా డ్యాన్స్ చేస్తాను సార్. నాకు ఇష్టం, డ్యాన్స్ అంటే ప్రాణం సార్ నాకు. సార్ మీరు మొట్టమొదటిగా కొండపల్లి సత్యనారాయణ యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ చేయండి. ఆ తర్వాత లైక్, షేర్, కామెంట్ పెట్టండి సార్. నా మీద దయచేసి ప్రతి ఒక్కరు ముందుగా సబ్స్క్రైబ్ చేయండి సార్. తర్వాత ఒక్కసారి సబ్స్క్రైబ్ చేస్తే సార్ సబ్స్క్రైబ్ చేసిన తర్వాత గంట వస్తుంది. గంట మీద క్లిక్ చేస్తే ఆల్ వస్తుంది. ఆల్ కార్డు కూడా నొక్కేస్తే మీకు నా వీడియో చక్కగా రోజు చూసుకోవచ్చు సార్. అది సార్ నేను చెప్పేది. ప్రతి ఒక్కరు కుల, మత, జాతి, లింగ, భేద, వర్గ విచక్షణ మనిషి భూమి మీద నివసిస్తున్న ప్రతి ఒక్కరు, ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా నా వీడియోలు చూసేవారు, చూడని వారందరూ కూడా ప్రతి ఒక్కరు ఆరోగ్యేశ్వరులతో చల్లగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా ఆ దేవుని ప్రార్థిస్తున్నాను సార్. సార్ ఏ దేవుడైనా ఒకటే, ఏ మతమైనా ఒకటే, మనుషులంతా ఒకటే సార్. సార్ మనిషికి అహంకారం ఉండకూడదు. మనం ఎలా వచ్చామో అలా వెళ్తాం సార్. మంచితనం, ప్రేమ, ఆప్యాయత, అనురాగం. మనం ఎప్పుడు యవ్వనంగా ఉండాలంటే సంతోషంగా ఉండాలి సార్. మన మనసు సంతోషంగా ఉంటే మనం ఎప్పుడు యవ్వనులమే, ఎప్పుడు కుర్రోళ్ళ కింద లెక్క సార్. మీసాలు నడిచిని ఎంత నడిచిని అనుకోకూడదు సార్. ఛాలెంజ్గా జీవితాన్ని ఛాలెంజ్గా తీసుకొని సంతోషంగా ఉంటాం సార్. చనిపోతాం, ఒక మంచి పని చేద్దాం. ప్రతి ఒక్కరు ఒక మంచి పని చేయాలి. ఒక మంచి పని చాలా చేద్దాం సార్. మంచి పేరు తెచ్చుకోవాలంటే ఎంతో ఇబ్బంది పడాలి సార్. చెడ్డ పేరు తెచ్చుకుంటే క్షణం పట్టదు సార్. మీకు తెలుసుగా సార్. సార్ ఇక్కడ జగ్గారపు కొండలు ఉండే చూపిస్తాను చూడండి సార్. జగ్గారపు కొండలు ఇవి జగ్గారపు గుట్టలు సార్. ఇక్కడ యేసుప్రభు వారు ఉన్నారు. యేసుప్రభు వారు చూడండి సార్. దూరంగా కొతప గట్టు సార్. కొతప గట్టు దూరంగా చూడండి సార్. చేలు ఎలా ఉండేవో, మామిడి తోటలు ఎలా ఉండేవో చూడండి సార్. చెరువులు దూరంగా చూడండి సార్. మామిడి తోటలు, చెరువులు ఎంత బాగుందో సార్. ఇక్కడ వాతావరణం చాలా బాగుంటుంది సార్. నాకు ఇక్కడ రావడం అంటే చాలా ఇష్టం సార్. ఇక్కడ వచ్చి వీడియో చేయడం అంటే చాలా ఇష్టం సార్. అందుకని ఎక్కువగా ఇక్కడికి వస్తూ ఉంటాను సార్. ఇక్కడ యేసుప్రభు గారు కూడా ఉన్నారు సార్. ఇక్కడ ఇక్కడ యేసుప్రభు కొండ అంటారు సార్. దీన్ని జగ్గారు పుట్టకుండా యేసుప్రభు కొండ అంటారు సార్. చూడండి సార్. అటు దూరంగా ఉండే అటువైపు కూడా కొండలు ఉన్నాయి సార్. ఆ దూరంగా ఫస్ట్ కనిపించేది కొండ పాండ్లవూరు గట్టు ఉంటుంది సార్. పాండ్లవూరు గట్టు అదంతా ఆ మనం వదుకొని తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత పెద్దోడు గట్టు, తర్వాత చిన్నోడు గట్టు సార్. మంచు వాళ్ళ కనపడతలేదు. చిన్నోడు గట్టు, కోవిలఖండం గట్టు, సూదిగట్టు సార్. అది సూదిగట్టు. అది బారుగా ఉండదు సార్. నల్లగట్టు సార్. నల్లగట్టు కొండల పేరు ఆనాడు పూర్వం మనోళ్ళు పేర్లు పెట్టారు సార్. ఇది నల్లగట్టు, ఇది సూదిగట్టు, ఇది కోయిలఖండం గట్టు. అందుకనే ఆ పేర్లు మా తాతలో పూర్వకాలంలో నాకు చెప్పారు కాబట్టి, పూర్వకాలం అంటే పూర్వకాలం కాదు సార్, ఈ మధ్యకాలంలో ఒక 20 సంవత్సరాల క్రితం చెప్పారు సార్. అందుకనే కొండకొక వెనక పేరు పెట్టారు కాబట్టి ఆ పేర్లు నాకు తెలుస్తున్నాయి సార్. అట్లానే మన పిల్లలకి మనం కూడా మంచి హిస్టారికల్ చాలా ఉంటాయి సార్ ప్రపంచంలో వింతలు. అవి మన పిల్లలకు కూడా చూపించాలంటే మనం ఎంతో కష్టపడాలి. మనం పని చేసుకుంటానే మన పిల్లలకి తెలియని విషయాలు చెప్పాలి. మనకి తెలియని విషయాలు కూడా వాళ్ళు చెబుతూ ఉంటారు సార్. ఇది కంప్యూటర్ యుగం. ఏం సార్ ఇది కంప్యూటర్ యుగం. మన పిల్లలు కూడా మనకు చెబుతారు. మనకే అన్నీ తెలుసుకోవాలనుకోవడం చాలా పొరపాటు సార్. ఈ జ్ఞానం అనేది అనంతమైనది, అంతులేని జ్ఞానము. జీవితం చాలు సార్. ఒకళ్ళ దాంట్లో రాణిస్తారు సార్. అది సార్. నాకు మ్యూజిక్ అన్నా, డ్యాన్స్ అన్నా, పాటలన్నా చాలా ఇష్టం సార్. అదే సార్. ఒక పాట పాడతాను సార్, చిన్న పాట. చెప్పవే చిరుగాలి నాకు రాదు సార్. సరిగా పాడను. ఏదైనా తప్పుంటే క్షమించండి. గాలి చిరుగాలి చెలి చెంతకు ఎల్లి అందించాలి నా ప్రేమ సంకేతం, ఈ నా ప్రేమ సంకేతం. చక్కనైన ఓ చిరుగాలి ఒక్క మాట వినిపోవాలి, ఉషా దూరమైన నేను ఊపిరైన పీల్చలేను. గాలి చిరుగాలి చెలి చెంతకు పెళ్ళి అందించాలి నా ప్రేమ సంకేతం, ఈ నా ప్రేమ సంకేతం, ఈ నా ప్రేమ సంకేతం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఆ దూరంగా ఉండే ఆడ ఖాళీగా ఉండే తెల్లగా పసుపచ్చగా ఇవి కనపడుతున్నాయి సార్. ఈ ప్లాట్లు సార్.
ఫ్లాట్లు అంటారు వాటిని, ఫ్లాట్లు పేదవాళ్ళకి ఫ్లాట్లు క్రితం అప్పుడు జగన్ ప్రభుత్వంలో ఇచ్చారు సార్. అవి ఫ్లాట్లు సార్. ఖాళీ స్థలంలో అందరూ ఒడ్డు ఆరబోసుకున్నారు సార్. అది ఈ మూలగా ఉంది సార్, రంగాపరవ చెరువు సార్. అది తెల్లగా కనపడుతుంది మూలగా, అది రంగాపరవ చెరువు సార్. రంగాపరవ చెరువు. ఇవన్నీ మామిడి తోటలు సార్. ఇవన్నీ ఏంటి మామిడి తోటలు. ఇవన్నీ రెడ్డిగూడెం, అలా రెడ్డిగూడెం సార్. రెడ్డిగూడెం రెడ్లి కాపులు అందరూ అన్ని కులాలు వాడేది సార్. ఇక్కడ కులం మా ఊళ్ళో రెడ్డిగూడెం, ఎన్టీఆర్ జిల్లాలో కానీ రాఘవపురం కానీ చుట్టుపక్కల గ్రామాలందరూ మేమందరం కలిసిమెలిసి ఉంటాం సార్. ఒకరికొకరు సహాయం చేసుకుంటాం. మాకు కులాలు కానీ మతాలు కానీ లేకపోతే జాతులు కానీ ఇవేమి పట్టింపు ఉండవు సార్. మేము ఒకరికొకరు సహాయం చేసుకుంటాం. అది మీరు కూడా మీ ఊళ్ళలో ఇలా మంచి మంచి సీన్లు చూపించి ఎవరైనా యూట్యూబర్లు ఉంటే చూపించండి సార్. చాలామంది ఆనందపడతారు సార్. ఇది సీనరీ చూడండి సార్. కొండ మీద నుంచి చేస్తుంటే ఎలా ఉందో అది దూరంగా ఉంది సార్. అది ఒక చెరువు దూరంగా ఉంది, అది ఒక చెరువు. ఇటు ఈ మూల మీద రుద్రవరం చెములపాడు ఉంటాయి సార్. రుద్రవరం చెములపాడు అది సార్. చూడండి సార్, పెట్ట కోతలు కూడా చాలా భలే కనపడుతున్నాయి. వింటున్నారా సార్? పెట్టల కిచకిచ అనుకుంటా కోడి పుంజులు కోతలు చూసారా సార్? చూసారా సార్? మీరు దయచేసి మీరుంటేనే సార్ నేను ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి ముందుగా. తర్వాత లైక్, షేర్, కామెంట్ ప్రతిరోజు పెట్టండి. ఒక్కసారి సబ్స్క్రైబ్ చేస్తే సార్ మీరందరూ మీ పిల్ల పాపలతోటి ఆయురారోగ్య ఐశ్వర్యతో చల్లగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను సార్. ఎవరైనా యూట్యూబ్ ఛానల్ పెట్టుకోదలుచుకుంటే మీకు యూట్యూబ్ ఛానల్ చేసేటప్పుడు ఒక వంటను గురించి చేయించుకోవచ్చు. వంటలు చేసుకోవచ్చు, దీంట్లో చూపించుకోవచ్చు, మాట్లాడవచ్చు, మ్యూజిక్ పెట్టవచ్చు సార్. అలానే కామెడీ చేసుకోవచ్చు సరదాగా. వాచ్ టైం కావాలి సార్. అన్నిటికంటే వాచ్ టైం కావాలి మనకి. వాచ్ టైం గెలిస్తే అన్నీ గెలిచినట్టే. వ్యూస్ అయ్యేవస్తాయి, ఫాలోవర్స్ వాళ్ళు వస్తారు. కానీ వాచ్ టైం అంటే 4000 గంటలు. దీనికి ఎంత అర్హత? 4000 గంటలు ఉండాలి. ప్లస్ తర్వాత 1000 మంది ఫాలోవర్స్ అంటే సబ్స్క్రైబర్స్ ఉండాలి. అలాగే 10 లక్షల వ్యూస్ ఉండాలి. పెద్ద వీడియోలది, చిన్న వీడియోలది 4000 గంటలు, షార్ట్స్ అయినా పెద్దవైనా. అలానే 1000 మంది సబ్స్క్రైబర్స్, వాచ్ టైం 4000 గంటలు. ఇది సార్. ఈ 3 సబ్స్క్రైబర్స్ ఎంతమంది సార్? 1000 మంది, వాచ్ టైం 4000 గంటలు. ఇంకోటి ఏంటి సార్? వాచ్ టైము, సబ్స్క్రైబర్స్, వ్యూస్ సార్ 10 లక్షలు వ్యూస్ తగ్గకుండా ఉండాలి సార్. నా మానిటైజేషన్ సగమైంది సార్. నేను మొట్టమొదటి కాడ నుంచి 1,25,00,000 1,26,00,000 ఉంది సార్. మొట్టమొదటిగా నేను ఎప్పుడూ మానిటైజేషన్కి అప్లై చేసుకున్నట్టయితే నాకు ఈ రోజున ఎంతో కొంత మనీ వచ్చేది సార్. నేను చేతులారా చేసుకున్నాను సార్. అందులో మీరు ముందుగానే ఎవరైనా యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నప్పుడు మానిటైజేషన్కి 1000 మంది ఫాలోవర్స్ అవ్వగానే మీరు అప్లై చేసుకోండి సార్. 1000 మంది ముందు గూగుల్లో మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ అన్నీ కూడా యాడ్ చేసుకోండి సార్. అలానే తర్వాత 1000 మంది అవ్వగానే ఫాలోవర్స్ 1000 మంది ఎప్పుడు అవుతారో అప్పుడే టక్మని వ్యూస్ తోటి లేకపోతే గంటతో సంబంధం లేదు. 1000 మంది ఫాలోవర్స్ అవ్వగానే వెంటనే మీరు అప్లై చేసుకోవచ్చు సార్. ప్రతి ఒక్కళ్ళు అప్లై చేసుకోవచ్చు. మానిటైజేషన్కి అప్లై చేసుకోండి. ఆ మానిటైజేషన్ చేసిన దగ్గర నుంచి వెనక్కి 1 సంవత్సరం చూస్తారు సార్. ఈ లోపలనే ఇంకా సంవత్సరం కంటే ఈ లోపలే అవ చేసుకున్నాను 2-3 నెలల్లో అనుకున్న వ్యూస్ కంటే ఎక్కువ చేసాను, ఇంకా ఎక్కువ డబ్బులు వస్తాయి. అందుకని మానిటైజేషన్ ముందుగా మనం జాగ్రత్తగా ఉండాలి. 1000 మంది సబ్స్క్రైబర్లు ముందు ఫాలోవర్స్ని పెంచుకోండి సార్. ఫాలోవర్స్ని పెంచుకోవడం వల్ల వెంటనే మనం అప్లై చేసుకోవచ్చు. గూగుల్లో అప్లై చేసుకుని అన్నీ అట్లా దానిగా ఒక యాప్ ఉంటుంది సార్. దాని ప్రకారం మనం మానిటైజేషను ఒక పద్ధతి ప్రకారం పెద్ద యూట్యూబర్లో చెప్తూ ఉంటారు సార్. దాని గురించి నాకు పెద్దగా తెలియదు, తర్వాత చెప్తాను సార్. ఇంకా తెలుసుకోలేదు. నేను తెలుసుకుంటాను, మీకు కంపల్సరీగా చెప్తాను సార్. మీరేం బాధపడద్దు. అంతకుముందు అట్లా చెప్పేప్పుడు అట్లా చెప్పా. మానిటైజేషన్ ఎలా చేయాలి అనేది చెప్తాను సార్. మానిటైజేషన్ అంటే ఎలాగంటే మీకు మానిటైజేషన్ చేయడానికి ఆధార్ కార్డు ఉండాలి, పాన్ కార్డు ఉండాలి. ఓకే సార్? ఆధార్ కార్డు, పాన్ కార్డు, మీ డేట్ ఆఫ్ బర్త్ గూగుల్లోది ఇదే సార్. ఆధార్ కార్డు, పాన్ కార్డు, మీ బ్యాంక్ అకౌంటు దీనికి లింక్ చేశారు. ఆ ఫోను మీరు వాడే ఫోను దానికి మీ ఈమెయిల్ అడ్రస్సు. ఈమెయిల్ అంటే ఫోన్ నెంబర్ అయినా పెట్టుకోవచ్చు. ఈమెయిల్కి ఏదన్నా ఇంకోటి కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఫోన్ నెంబర్ నేను సార్ ఎవరైనా ఫోన్ నెంబర్ పెట్టుకోవచ్చు, లేకపోతే ఏదన్నా ఇంకోటి పెట్టుకోవచ్చు. ఈమెయిల్ ఉంటే మనకి ఫోన్ నెంబర్కి మనం లింక్ చేసుకుంటే ఈమెయిల్ మనకి జాగ్రత్తగా మన ఫోను ఏదన్నా పొరపాటున పోయినా ఈమెయిల్లో ఉంటుంది కాబట్టి వెంటనే అదే ఫోన్ నెంబర్ ద్వారా మనకి ఈమెయిల్ ఉంటే మనం అన్నీ దాంట్లో ఉంటాయి కాబట్టి మనకి భయం లేదు సార్. ఈమెయిల్ ముఖ్యం.
అందుకని ఈమెయిల్ ఉండాలి. ఈమెయిల్ ద్వారా ఐడి ఈమెయిల్ ఉండాలి ప్రతి ఒక్కరు సార్. ఆ ఈమెయిల్ ఉంటే పొరపాటున పోయినా మనం వెంటనే క్షణాల మీదే 24 గంటలు తిరగకముందే ఏం చేయాలి, వెంటనే ఫోన్ దొరకకపోతే వెంటనే అదే నెంబర్ తోటి తీసుకొని మళ్ళీ వెంటనే కొత్త ఫోన్లో ఎక్కించేసుకోవటమే. వెంటనే వచ్చేస్తే సార్ మీకు ఆటోమేటిక్గా మీ పేరు మీదకి అట్లా చేసి అదే నెంబర్ అదే కార్డు డబ్బులు కట్టేస్తే వచ్చేస్తుంది సార్. ఈమెయిల్ అంటే మీ ఫోన్ నెంబర్ పెట్టుకుంటారు కదా సార్, లేకపోతే ఇంకోటైనా ఆ ఈమెయిల్ గుర్తుంటే మీకు కరెక్ట్గా ఫోన్ నెంబర్ కానీ అది కానీ మీకు మొత్తం మీ ఫొటోసు మొత్తం మీ వీడియోలు షార్ట్ వీడియోలు పెద్ద వీడియోలు అన్నీ ఒక్కడు కూడా పోదు సార్. అందుకని మళ్ళీ వాడు ఎవరైనా తీసుకొని డిలీట్ చేయకముందే మీరు అలా చేయాలి సార్. అది గుర్తుంచుకుంటారు సార్. మళ్ళీ వాడు డిలీట్ చేస్తే మీకు ఈమెయిల్లో ఏముండవు సార్. సార్ నేనేం గొప్పవాడిని కాదు సార్, ఏదో తెలుగుగా చెప్తున్నాను అంతే. నా చిన్న తెలుగుతోటి మీకు ఏదో పెద్ద ఉపయోగం చేద్దామని సార్. అందుకని మీరందరూ నన్ను చాలా ముందుకు తీసుకొచ్చారు సార్. 43,000 ఫాలోవర్స్ అంటే మాటలా సార్. ఇంకా ముందుకు ఇంకా తీసుకెళ్తారని నేను మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను సార్. నేను గొప్ప వీరుని కాదు, ధీరుని కాదు. అందరూ పబ్లిక్ ఉంటేనే సార్, డాక్టర్లు కానీ, యాక్టర్లు కానీ, సినిమా ఇవాళ స్టార్లు కానీ, కమల్ హాసన్ కానీ, రజనీకాంత్ గారు కానీ, చిరంజీవి గారు కానీ, బాలకృష్ణ గారు కానీ, వాళ్ళు అంత ఆస్తి ఉండి కూడా కొంచెం ఇంత కూడా అహంకారం ఉండదు సార్. ఎందుకని ఎంత ఎదిగినా మనం ఒదిగి ఉండాలి. అట్లా ఉంటే మనం ఎప్పుడు స్టార్లను ఎవరిని దూషించకూడదు, అంతా ఒకటే. ఆడవాళ్ళనైనా మగవాళ్ళనైనా ఒకరికొకరు చక్కగా ప్రేమించుకోవాలి. చక్కగా ప్రేమలో 2 రకాలు సార్. శారీరక ప్రేమ, మానసిక ప్రేమ. మానసిక ప్రేమ గొప్ప సార్. మానసిక ప్రేమ అంటే ఎదుటి వాళ్ళు మంచి కోరుకునేది మానసిక ప్రేమ. శారీరక ప్రేమ అంటే మనమే సుఖపడాలి, మనమే ఆస్తి సంపాదించాలి, ఎదుటి బాగుపడకూడదు అనేది అది శారీరక ప్రేమ. తప్పు సార్. రెండవదే గొప్పది. మానసిక ప్రేమ గొప్ప సార్. మనం ఒకరికొకరు సహాయం చేసుకొని కులాలు, మతాలు, వర్గాలకి, జాతులకి అన్నిటికీ ఉండి నా దేవుడు గొప్ప, నీ దేవుడు గొప్ప అని చెప్పుకోకూడదు సార్. ఆస్తి ఎవరి పేరున్నా ఒకటే సార్. ప్రేమే గొప్పది సార్. ప్రేమ ఉంటే ఎంత దాన్నైనా చేయించవచ్చు సార్. అది గుర్తుంచుకోండి సార్. సరే సార్. ఇక మరి మీరందరూ కూడా మీ పిల్లలకి మీరు ఖాళీగా ఉన్నప్పుడు అప్పుడప్పుడు సరదాగా అంటే ఎక్కువ టైం స్పెండ్ చేయొచ్చు సార్. మీకు ఇష్టమైతే అప్పుడు మీ పిల్లల్ని కూడా డాన్స్గా చేయించవచ్చు, కానీ అదే పనిగా చేయించకూడదు సార్. వాళ్ళ ఫ్యూచర్ పాడవుతుంది. కొంతమంది పిల్లల్ని పెట్టేసి యాక్టింగ్ చేపిస్తారు, కాదంటలేదు. ఆ కాసేపే, తర్వాత మళ్ళీ వాడు చదువుకోవాలి. బాబు ఇలా చేయొచ్చు, నువ్వు కాసేపు ఎక్సర్సైజ్గా చేసుకో, కాదంటలా. నీకు ఇష్టమైంది నువ్వు చదువుకున్న తర్వాత, విద్యాబుద్ధులు నేర్చుకున్న తర్వాత డ్యాన్స్ నేర్చుకోవడం నుంచి డ్యాన్స్ నేర్చుకో, ఇప్పుడు నుంచి నేర్చుకోవద్దంట్లా. కానీ చదువు మానకూడదు. చదివే ఇదే అని చెప్పండి సార్. అది నేను చెప్పేది. పిల్లలు ఫ్యూచర్లు పాడు చేయొద్దు. చూస్తున్నారు కదా సార్, ఈ రోజున మందు, బ్రాందీ, విస్కీ, రమ్ము, జిమ్ము ఎన్నో వస్తున్నాయి సార్. ఈ మందుతోటి మన యువతరం చాలా పాడైపోతుంది సార్. ఏం చేస్తుంది సార్? దీనివల్ల ప్రభుత్వానికి బాగా ఆదాయం వస్తుంది. మీకు తెలియదేముంది సార్? ఇదిగో రద్దు చేస్తాను, అదిగో రద్దు చేస్తాను అంటారు అందరూ. ఏ మంత్రులు వచ్చినా నన్ను తిట్టినా సరే మంత్రులు ఎవరూ రద్దు చేయలేకపోతున్నారు సార్. ఎందుకు సార్? అసలు ఈ పొగాకు సంబంధించింది కానీ ఇవన్నీ లేకుండా చేస్తే మన యువతరం బాగుపడుతుంది కదా సార్. అది బ్యాన్ చేస్తానంటారు. ప్లాస్టిక్ యాడ్ చేశారు సార్ బ్యాన్? ఏమి చేయలేదు సార్. మరి ఏమో కాల్ చేయమంటారు. అసలు ప్లాస్టిక్ లేకుండా మనం మామూలుగా కుళ్ళిపోయే కాగితంతో కానీ గుడ్డతో కానీ కుళ్ళిపోయేటటువంటి పదార్థాలు అలాంటి ఫ్యాక్టరీలు పెట్టి నడపచ్చు కదా సార్. నడిపితే మంచిది కదా సార్. ఎవరి కాళ్ళు యమునా తీరు అన్నట్టు ఎవరి సుఖం వాళ్ళు, ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకుంటున్నారు సార్. మనం మన లైఫ్ని మనమే స్పాయిల్ చేసుకుంటున్నాం సార్. చూస్తున్నారు సార్. అకాల వర్షాలు ఎందుకు పడుతున్నాయి అనుకుంటారు సార్. ఎలాంటి పనులు చేయబట్టే సార్. నేనేం గొప్పవాడిని కాదు. అసలు ప్లాస్టిక్కే లేకపోతే అకాల వర్షాలు ఎందుకు పడుతుంది సార్? భూమి అంతా ఏడుకుతుంది. చెప్పుకోవటానికే సార్. ఏమైనా ఆచరించడానికి చాలా కష్టంగా ఉంది సార్. నాకు బాధగా అనిపిస్తుంది సార్. నేను ఒక్కనే ఏం చేశాను? మనందరిలో మార్పు వస్తేనే మనం ఈ పని చేయగలం. ప్రపంచంలో ఉన్న వారందరిలో మార్పు వస్తే మనం కొన్ని నిషేధించి పకడ్బందీగా చేయగలం. మీరు తెలుసు కదా సార్, నేనేం గొప్పవాడిని కాదు. నేనేం చేశాను సార్? సరే సార్. ఐఎమ్ కొండపల్లి సత్యనారాయణ యూట్యూబ్ ఛానల్లో మొట్టమొదటిగా సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత సబ్స్క్రైబ్ చేసి ఒకసారి చేస్తే సార్ లైక్, షేర్, కామెంట్ ప్రతిరోజు పెట్టడం మర్చిపోవద్దు. ఆపద ముక్కులవాడావో శ్రీనివాస అది ఏడుగొండల స్వామి సార్. మరి యేసు ప్రభు గారు అంటే కూడా చాలా నాకు ఇష్టం సార్.
శ్రీనివాసుడు అన్నా ఇష్టమే, ఏ దేవుడైనా ఇష్టమే. నేను ఏ దేవుడిని కించపరచను సార్. కదిలింది కరుణరథం, సాగింది క్షమాయుగం, మనిషి కొరకు దైవమే, మనిషి కొరకు దైవమే, కరిగి వెలిగే కాంతి పదం. ఏమైనా తప్పులుంటే క్షమించండి సార్. అది సార్. సార్ ఇక నేను ఉంటాను. ఉండమంటారా, ఇంకా మాట్లాడమంటారా? చెప్పుకుంటా పోతే మన జీవితమే చాలు సార్. విజ్ఞానం అంత పెద్ద సార్. మనం విజ్ఞానంలో, ఈ అనంతమైన విజ్ఞానంలో నీటి పొడగ లాంటి వాళ్ళం మన మనుషులం సార్. మన జీవితమే నీటి పొడగ. ఈ నీటి పొడగనే చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ, ఒకరికొకరు చక్కగా పలకరించుకుంటూ, హాయ్ బాగున్నావా, హాయ్ బాగున్నావని సంతోషంగా జీవించాలి. కానీ అయ్యో నా పని అయిపోయింది, నా పని అయిపోయింది, నేనేం సాధించలేనంటే ఏం సాధించలేను. ఛాలెంజ్గా ముందుకు దూకు. నువ్వు అనుకున్నది సాధించి చేస్తూనే ఉండు. ఒక మంచి పని కోసం, ఒక ఆశయం కోసం. మరణం గొప్పది, ఆశయం గొప్పదంటే మరణమే గొప్ప. మరణం కంటే ఆశయం గొప్పది. ఒక మంచి పని సాధించు, 10 మందిలో పేరు తెచ్చుకో. అది గుర్తుంచుకోండి సార్. సబ్స్క్రైబ్ మర్చిపోవద్దు సార్. ఐఆమ్ కొండపల్లి సత్యనారాయణ యూట్యూబ్ ఛానల్ సార్. లైక్, షేర్, కామెంట్ తర్వాత తీరిగ్గా ఉన్నప్పుడు పెట్టండి సార్. సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు. లైక్, షేర్, కామెంట్ రోజు పెట్టండి సార్. మీరుంటేనే సార్ నేను ఉండేది, లేకపోతే ఏం లేదు సార్. మీరు కంపల్సరిగా 100కి 100 పాళ్ళు మీరందరూ మీ కోఆపరేషన్ తోటి నేను ముందుకు నడుస్తానని మనస్ఫూర్తిగా ఆ దేవుని ప్రార్థిస్తున్నాను సార్. ఇక నేను ఉంటాను సార్. గుడ్ ఈవినింగ్ సార్. గాడ్ బ్లెస్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. చూడండి సార్, పెట్ట కోతలు ఎట్లా పడుతున్నాయి ఒకసారి కాసేపు. ఆనందమానందమాయే మది ఆశల నందనమాయే, నవ్వులే పూలాగా సాగని, నీడలా నువ్వులాగా రాని. సార్ ఏమైనా తప్పులుంటే క్షమించండి సార్ పాటలో. సార్ గాడ్ బ్లెస్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మచ్. ఇక నేను ఉంటాను సార్. నమస్తే.